హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. పిల్లలకి హాలిడేస్ అయిపోయాయి కదండి. వాళ్ళు స్కూల్ నుంచి ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నాక్స్ ఏమి ఇవ్వాలా అని తల్లులు ఆలోచిస్తూ ఉంటారు కదా. చక్కగా సింపుల్గా ఈ విధంగా స్వీట్ స్టాప్ స్టైల్లో శనగకార పూస అలాగే జంతిక ముక్కలు చేసి పెట్టుకుంటే 15 to 20 డేస్ వరకు క్రిస్పీగా ఫ్రెష్గానే ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. స్వీట్ షాప్కి వెళ్ళి వందలు పెట్టుకునే కంటే మనం ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించామంటే మంచి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చండి. పక్కా స్వీట్ షాప్ స్టైల్ లాగే వస్తాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, మీరు కూడా మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. నేనైతే 2 కప్పుల శనగపిండి యూస్ చేశాను. హాఫ్ కిలో వరకు శనగకార పూస వచ్చింది. అలాగే 2 కప్పుల శనగపిండి యూస్ చేసి జంతిక ముక్కలు చేస్తే అవి కూడా హాఫ్ కిలో వచ్చాయి. ఈ క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా శనగకార పూస ఎలా చేయాలో చూద్దామండి. ఒక మిక్సింగ్ బౌల్ పైన జల్లెని పెట్టుకొని 2 కప్పుల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఈ సన్నకార పూస మంచి కలర్ రావడం కోసం ఒక హాఫ్ స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని పిండిని బాగా జల్లించుకోవాలి. ఈ విధంగా పిండి జల్లించడం వల్లనే సన్నకార పూస అనేది గుల్లగా వస్తుందండి. పిండిని డైరెక్ట్గా అస్సలు తీసుకోకండి, ఈ విధంగా జల్లించే పిండిని తీసుకోవాలి. తర్వాత దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కాస్త లూజ్గానే కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా కలుపుకోండి. మరీ గట్టిగా కలిపామంటే మనం శనగకార పూస అద్దినప్పుడు అస్సలు కిందకి దిగదండి. చాలా చిన్న హోల్స్ దాంట్లో పెట్టుకొని మనం వేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఈ విధంగా లూజ్గానే పిండిని కలుపుకోండి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే బౌల్లోకి జంతిక ముక్కలు రెడీ చేయడం కోసం పిండి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఒక జల్లెను పెట్టుకొని 2 కప్పుల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారము వేసుకొని పిండిని జల్లించుకోవాలి. ఇలా పిండిని బాగా జల్లించుకున్న తర్వాత దానిలోకి 1 స్పూన్ వాముని బాగా నలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాముని బాగా నలిపి యాడ్ చేయడం వల్ల మనకి వాము ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి. తర్వాత దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పిండి ముద్దని వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 పిండి ముద్దలు కలుపుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం సన్నకార పూసని ఆయిల్లోకి యాడ్ చేసుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకొని సన్నకార పూసని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ సన్నకార పూస వేసినప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ సన్నకార పూసని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నట్లయితే వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే మనం దీనిలో అచ్చంగా శనగపిండిని యూస్ చేస్తున్నాం కాబట్టి కలర్ చేంజ్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఒక సైడు ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని ఇలా మంచి కలర్లోకి ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా చక్కగా సన్నకార పూసలాగా అద్దుకొని తీసుకోవాలి. ఎంతో క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలాగా మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఆ పిండి ముద్దను మొత్తం మనం శనగకార పూస చేసుకున్న తర్వాత జంతికల పిండిని కూడా జంతికల మౌల్లోకి పెట్టుకొని ఈ విధంగా ఆయిల్లోకి ఒత్తుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కడాయి మొత్తం ఒకటే జంతికలాగా వేసుకొని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా రెండో సైడ్ టర్న్ చేసుకొని క్రిస్పీగా 2 వైపులా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి. వాము ఫ్లేవర్ అలాగే కారం కారంగా చాలా బాగుంటాయి. టీ టైం స్నాక్ లాగా పిల్లలకి పెద్దలకి కూడా మంచి స్నాక్ రెసిపీ. తప్పకుండా ఇలాగా ట్రై చేయండి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా జంతికల్లాగా ఒత్తుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెసిపీ శనగకార పూస అలాగే జంతిక ముక్కలు రెడీ. మీరు కూడా ఇంకెప్పుడు స్వీట్ షాప్కి వెళ్లకుండా తప్పకుండా ఇంట్లోనే ట్రై చేయండి. ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి.
ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. ఎవరైనా వాచ్ చేయకపోతే వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.